అందరికీ! వెల్కమ్ టు బవీస్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే జంతికలు. వీటిని చాలామంది మురుకులు కూడా అంటారు. మా సైడ్ అయితే వీటిని జంతికలు అంటారు. మీ సైడ్ అయితే ఏమంటారో కామెంట్ చేయండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి వీటిని స్నాక్స్ కింద ఇస్తే చాలా హ్యాపీగా తింటారండి. చాలా సింపుల్‌గా కరకరలాడే జంతికల్ని ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీని స్టార్ట్ చేసుకుందామా? ముందుగా ఒక బౌల్‌ని తీసుకొని 2 కప్పుల బియ్యపిండిని వేసుకుందాం. బియ్యపిండి వల్ల మనకు జంతికలు చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇక్కడ బియ్యపిండిని నేను ఇంట్లోనే తయారు చేశానండి. మీకు కావాలి అంటే కామెంట్ చేయండి. నేనెలా చేశానో వీడియో చేసి పెడతాను. తరువాత ఒక కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను. 2 కప్పుల బియ్యపిండికి ఒక కప్పు శనగపిండి సరిపోతుందండి. అలాగే ఒక స్పూన్ సాల్టు, చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి. కారం మీకు కొంచెం ఎక్కువగా కావాలి అంటే వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక స్పూనే వేసుకుంటున్నాను. ఒక స్పూన్ వాము. వామనేది డైరెక్ట్‌గా వేయకండి. చేతిలో వేసి నలిపి వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. తరువాత ఇక్కడ నేను 2 స్పూన్ల ఆయిల్‌ని వేడి చేసుకొని పోసుకుంటున్నాను. మీరు ఆయిల్‌కి బదులుగా బటర్ కానీ, నెయ్యిని కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుందాము. మనం వేసుకున్న ఆయిల్ అనేది పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. పిండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ముద్దవ్వాలండి. అప్పుడే మనం వేసుకున్న ఆయిల్ అనేది పిండికి బాగా పట్టిందని అర్థం. మీకు ముద్ద అవ్వకపోతే కొంచెం ఆయిల్‌ని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం వాటర్‌ని వేసుకొని పిండిని కలుపుకుందాం. పిండనేది బాగా గట్టిగా కలపకూడదు. అలానే లూజ్‌గా కలపకూడదు. నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఒకసారి ఎక్కువగా వాటర్‌ని పోసుకోకుండా కొంచెం కొంచెం వాటర్‌ని పోసుకొని పిండిని బాగా కలుపుకోండి. ఇలా అయ్యేంత వరకు కలుపుకోండి. పిండి మనం నొక్కితే మన చేతి వేళ్ళు లోపలికి వెళ్ళాలండి. అలా అయ్యేంత వరకు కలుపుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్‌ని పోసుకోండి. ఆయిల్ వేడెక్కడానికి టైం పడతది కాబట్టి ఇప్పుడు మనం జంతికల గొట్టంలో పిండిని పెట్టుకుందాం. ముందుగా జంతికల గొట్టాన్ని తీసుకొని దానికి ఆయిల్‌ని రాసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా రాసుకోండి. తరువాత కొంచెం నీళ్లతో చేతిని తడి చేసుకొని కొంచెం పిండిని తీసుకొని జంతికల గొట్టంలో పెట్టుకోండి. తర్వాత పైనున్న గొట్టాన్ని కూడా పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఆయిల్ వేడెక్కిందో లేదో ఒకసారి చూసుకోండి. ఆయిల్ వేడెక్కాక కొంచెం పిండిని వేసుకోండి. మనం పిండిని వేసుకుంటే పైకి వచ్చింది కాబట్టి పిండనేది పైకి వస్తే ఆయిల్ బాగా వేడెక్కిందని అర్థమండి. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న జంతికల గొట్టాన్ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా జంతికల్ని వేసుకోండి. అలాగే రెండోసారి కూడా జంతికల గొట్టంలో పిండిని పెట్టుకొని జంతికల్ని వేసుకోండి. 5 నిమిషాల వరకు జంతికల్ని కదిపించకండి. 5 నిమిషాల తర్వాత నేను చూపిస్తున్న విధంగా పైకి, కిందకి జంతికల్ని బాగా తిప్పుకోండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకోండి. మీడియం ఫ్లేమ్‌లోనే జంతికల్ని వేయించుకోండి. అప్పుడే మనకి జంతికలు మాడిపోకుండా మంచిగా వస్తాయండి. జంతికలు గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు వేయించుకోండి. గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఒక జల్లెడ గెరిటలోకి జంతికల్ని తీసుకోండి.
అలాగే రెండోసారి కూడా జంతికల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే జంతికల్ని వేయించుకోండి. గోల్డెన్ కలర్‌లోకొచ్చేంత వరకు వేయించుకోండి. ఇంతేనండి. చాలా సింపుల్‌గా ఈవినింగ్ టైంలో మీ పిల్లలకి ఇలా జంతికల్ని చేసి పెట్టండి. చాలా ఆనందంగా తింటారండి. అంతేనండి. చాలా టేస్టీగా, క్రిస్పీగా కరకరలాడే జంతికలు రెడీ. మరికొన్ని సింపుల్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.